The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BEng UK. సో ఇన్సిడెంట్ కాస్త పక్కన పెట్టేయండి సార్. మీరు చాలా సంవత్సరాల నుంచి మీడియాను చూస్తూ వస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజం చూస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తే ఈ రివ్యూ సిస్టమ్స్ కానీ, ఈ రివ్యూవర్స్ని కానీ, ఈ ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఎలా ఓపెన్గా చెప్పేసేయండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఫిల్మ్ జర్నలిస్టులు అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను పసుపులేటి రామారావు గారి పుస్తకాలు కానీ, హెచ్ రమేష్ బాబు గారి పుస్తకాలు కానీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, సంకలనాలు. ఇప్పటికీ నేను చదువుతూ ఉంటాను. అంటే నాకు వాటి వల్ల దాసరి గారి వర్కింగ్ స్టైల్ కానీ, ఎన్టీఆర్ గారిలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న క్రమశిక్షణ కానీ నాకు ఇలాంటివి చాలా తెలుస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా చెబితే అరే ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు ఫిలిం జర్నలిస్టులకు వాళ్ళ బాధ్యత అన్నట్టు అంటారు, కానీ ఎక్కడో థింగ్స్ ఆర్ నాట్ రైట్ అండి. ఓకే, ఇది అందరికీ తెలుసు, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రివ్యూవర్ అండ్ క్రిటిక్. రివ్యూవర్ కేవలం బ్లంట్గా టికెట్ కొనుక్కున్నాం కాబట్టి వాడి అభిప్రాయాలు మట్టుకే చెప్తాడు, బాధ్యత తీసుకోడు. క్రిటిక్ అలా కాదు. క్రిటిక్ ఏంటంటే సినిమా ఇన్ జనరల్ అండ్ ఒక దర్శకుడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇన్ పర్టికులర్ని తను బేరీజ్ వేసి మాట చెప్తాడు. అందుకే నిజమైన క్రిటిక్స్ చెప్పిన మాటల్ని చూసి మారిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. అంత శక్తి ఉంటుంది ఫిల్మ్ క్రిటిసిజంకి. నీకు అందుకే క్రిటిసిజం అనేది అవతల వ్యక్తి బాధపడకుండా, ఎందుకంటే అందరు క్రియేటివ్ పీపుల్ మేము, అంటే మ్యూజిక్ డైరెక్టర్లైనా, యాక్టర్లైనా, నేనైనా, నిర్మాతలైనా, ఎవరైనా చాలా సున్నితమైన పీపుల్. మేము సున్నితంగా ఉంటాం కాబట్టే ఈరోజు మేము వేరే వాళ్ళ మనసుల్ని తడమగలుగుతాం. అలాంటి సున్నితమైన వ్యక్తులకి వాళ్ళ వర్క్ గురించి చెప్పేటప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి అని తెలుసుకోవడమే క్రిటిసిజం. ఓకే, అది కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇప్పుడు రివ్యూవర్స్కి అది ఉండదు. అలాంటి నేనేం తప్పు పట్టట్లేదండి. నిజంగా చాలామంది సరిగ్గా అంటే రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బాధ్యతగా ఉండమని అన్నాను. మీరు ఇప్పుడు తీశారు కాబట్టి అర్హత గురించి కూడా మాట్లాడొచ్చా? అర్హత నాకుందా? అడుగుతారు. సో మనం నెక్స్ట్ వెళ్దాం దానికి. ఓకే. అండ్ మళ్ళీ ఒక్కసారి సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టరేషన్ మొత్తం మీరు రాసుకున్న తర్వాత, ఆ లవ్ ట్రాక్ మొత్తం నడిచిన తర్వాత, అమ్మాయి ఎక్కడో అతను వదిలి వెళ్ళిపోవడం, సో తను ఆ బాధలోకి వెళ్ళిపోవడం, ఇదంతా సినిమా చూస్తూ వచ్చాను. ఇంటర్వెల్ టయానికి తనకు ఆ పెయిన్ బాగా మైండ్లో కానీ బాడీలో కానీ మొత్తం ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంది. బట్ ఎక్కడ ఈ అమ్మాయి ఏడ్సద్దో, ఈ అమ్మాయి కంటిలోంచి నీరు వస్తుందో నేను భయపడ్డాను. ఎందుకంటే ఆ అమ్మాయి కానీ అక్కడ ఏడ్చి ఉంటే అప్పటిదాకా మీరు చూపించిన క్యారెక్టరేషన్ మొత్తం పడిపోయింది. ఒక కష్టం రాగానే అమ్మాయి కూడా ఏడ్చేసింది. బట్ అక్కడ అమ్మాయి ఏడ్చింది కానీ మీరు రెయిన్ వాడారు. ఇది నాకు అనిపించిందా, మీరు చాలా కాన్షియస్గా తీసుకున్న అక్కడ రెయిన్ ఉండాలని నిర్ణయమా? లేదు, రెయిన్ అనేది ఒకటి అంటే ఆల్రెడీ మనం ఆమెకి జ్వరము, ముక్కుపుడక గుట్టించుకున్న తర్వాత నుంచి ఒంట్లో బాలేదని ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ ఇంకోటి ఒక డీప్ ఎమోషనల్ యాంప్లిఫికేషన్ కోసం నేను రెయిన్ వాడాను. ఓకే, అలాగే ఆమెకు రెండో ప్రేమ కథలో కలిసేటప్పుడు కూడా రెయిన్ వాడాను. ఇంకోటి అంటే మీరు అన్నది నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఏడిస్తే తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సీతమ్మను అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మనం రాముడు తనకి ఏదైతే మొదటి నుంచి ఉంటుందో ఆ నిగ్రహాన్ని మనం కోల్పోవడం చూస్తాం. లిటరల్గా తను ప్రతి చెట్టుని పుట్టని పట్టుకొని అడుగుతూ పిచ్చి పట్టినట్టు బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అతనికి ధైర్యం చెప్తాడు. అంటే ఇప్పుడు జితేంద్రియుడు అంటాడు, ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకున్న ఒక వ్యక్తి అంటాం. అట్లాంటి వ్యక్తికి కూడా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. సో కన్నీరు అనేది తప్పులేదు, కానీ ఎంత త్వరగా నిలదొక్కుందా అమ్మాయి అనేది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, అంటే నాకు పర్సనల్గా అలా అనిపించింది, అందుకని మీ ముందు ఓపెన్ అయ్యాను. అంటే శుద్ధి మనసు చాలా మెత్తదండి. అంటే ఆమెకి కన్నీళ్ళు వచ్చినా కూడా అందులో ఒక అందం ఉంటుంది. ఆమె అంతే తొందరగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్తో మాట్లాడుతూ మన తెలుగు క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వైలెన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయారు, అది ఇప్పుడు నడుస్తుంది, ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నారు. మీకు గుర్తుంది అది? గుర్తుంది. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కేజీఎఫ్, పుష్ప, దేవర, సలారు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏం ఆలోచిస్తుంటారు? నాకు అట్లేం లేదండి, ఐ ఎంజాయ్ దెమ్. ఓకే, అంటే హింసకు ఒక అర్థం ఉండాలంట నేను అంతే. ఇప్పుడు హింసాత్మకమైంది అయితే అదేం తప్పు కాదు. మనం అన్నట్టు
యుద్ధం లేనిది భారతం లేదు, మహాభారతం. యుద్ధం లేనిది రామాయణం లేదు. హింస 2 చోట్ల ఉంది. కానీ ఆ హింసకి కారణం ఎంచుకొని అసలైందైతే చాలా బాగుంటుంది. ఓకే. మైండ్లెస్ వైలెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు రావచ్చు కానీ మనసుల్లో స్థానం ఉండదు అనేది నేను నమ్ముతా. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఇన్ దేర్ ఓన్ వే చాలా బలమైన కనెక్షన్ ఏర్పరచుకున్నాయి ఆడియన్స్తో. అంటే పుష్ప అంటే కేవలం వైలెన్సే కాదు, ఒక వ్యక్తి చాలా చిన్న అంటే ఒక కూలీ స్థాయి నుంచి మొదలుపెట్టి శాసించే దగ్గరికి వచ్చి ఒక జర్నీ ఉంది. అందులో హింస ఒక భాగం. ఇప్పుడు KGF కూడా సేమ్ అదే. అంటే అదే టెంప్లెట్ మళ్ళీ. అంటే అసలు ఏమీ ఉండదు, అన్నం కూడా ఉండదు తినడానికి. ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తన దగ్గర ఉంటుంది. సో ఎక్కడో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావంటే నేను ఆపడానికి 100 శక్తులు ఉంటాయి. ఆ 100 శక్తులు హింస వాడినప్పుడు హీరో హింస వాడడంలో తప్పులేదు. నేను అందుకే ఏమంటున్నా అంటే హింసని ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టండి, అప్పుడు నిజంగా బాగుంటుంది. ఈ మూవీస్ ఇప్పుడు మీరు చెప్పినవి కోవలో అన్ని అలా పెట్టి ఈరోజు మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి. బట్ మనం ఓన్లీ అలా పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నాం. అలా అర్థం చేసుకోకుండా పెట్టని కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. ఓకే. దాని గురించి ఆడియన్స్ విసిగి వేసారిపోయారు. ఓకే. ఏవైతే అలా పెట్టవు. అండ్ మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఎందుకంటే మీతో ఈ ఇంటర్వ్యూ నేను ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇంతలో క్లోజ్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు అలా ఏం లేదు. లెటింగ్ యు నో. ఇప్పుడు మీరు మను సినిమా తీసేటప్పుడు బ్రహ్మానందం గారితో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ ఒక ట్రావెల్ అయితే ఏర్పడి ఉంటుంది అనమాట. సో నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. బట్ ఆ ట్రావెల్లో మీరు బ్రహ్మానందం గారిని చూస్తుంటారు. మనకి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఇలా కొంతమందిని, చిరంజీవి అంటే మాస్ డ్యాన్సులు చేసేయాలి, ఫైట్లు చేసేయాలి. బ్రహ్మానందం అంటే కామెడీ, ఆయన చేత కామెడీయే చేయించాలి. సూర్యకాంతం గారు అంటే సూర్యకాంతం గారు 300 సినిమాల్లో అత్తగా చేశారంట. ఓన్లీ అత్తగానే. ఒక క్యారెక్టర్లో ఒక యాక్టరు ఒక సినిమాలో చేసి మెప్పించడం కష్టమైతే ఆమె 300 క్యారెక్టర్లో ఒకే రోల్ చేశారు. బట్ ఆమె అన్నింటిలో సక్సెస్ అయ్యారు. అలాంటి ఆమెకి ఇంకో వేరియేషన్ రోల్స్ వచ్చుంటే, సో ఇలా బ్రహ్మానందం గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, సూర్యకాంతం గారిని కానీ ఇలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని ఒక చట్రంలో చుట్టేసి అక్కడే మీరు ఉండండి అని చెప్పి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా? డైరెక్టర్గా నాకేమనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు. బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు, నాకు కమల్ని చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అతని మాటల్లో, ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్రంలో విరకలేదు. ఈరోజు నేనేంటంటే నేనేం చేయాలి, నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది. నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు. కానీ కమల్ అలా కాదు, మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి. అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు, ఇరకడు అందులో. సో నాకు అది బాధగా ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి ఇది. ఎన్నో చేయాలని ఉంటుంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది డబ్బు, ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు. అండ్ ఇంకోటి, నేను అల్లు అర్జున్ గారితో మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు. టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్కి ఉంది ఆ టైంలో. సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చనే అడిగాను. అంటే మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ నటునిలో అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫ్. మీకు ఎప్పుడు ఇలా అనిపించదా? అంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి, లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను. తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు, అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ, అలా అనిపించే నేను కొన్నిసార్లు నా స్టేటస్ని పక్కన పెట్టి వరుడు చేశాను, వేదం చేశాను, నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు గోనగన్నారెడ్డి కూడా నిల్చున్నాను. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక 2-3 సార్లు మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కళ కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో. అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్, అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను. పుష్ప హ్యాపీ. సో మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఇక అది ఇండివిజువల్ చాయిసెస్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అక్కడ ఆ ఫంక్షన్లో నేను లేను
ఆ జర్నలిస్ట్ అడిగినప్పుడు అని చెప్పి ఒక మాట అన్నారు. అవును. యాక్చువల్గా మీరే కాదు, అక్కడ నిర్మాతలు కూడా లేరు. Hmm. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి మీ ఇద్దరిని అంటే నిర్మాతలు ఇద్దరిని మిమ్మల్ని Hmm. కలిపి ఎక్కడ చూడలేదన్నమాట. మీ మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? వై డూ ఈవెన్ ఆస్క్ దట్? అంటే సరే పోనీ దానికంటే ముందు మీరు ఎక్కడ చూసారా మమ్మల్ని? ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే ఆ, అంతే release ఆ, మరి అవును. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అంటే Hmm. మామూలుగానే వాళ్ళకి ఎక్కడ కనపడరు. ఓకే. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను అదే చెప్పా. అంటే తర్వాత నాతో ఎక్కడ వాళ్ళు కనపడలేదంటే నా ప్రశ్న ముందు ఎక్కడ కనపడ్డారు మీకు? Hmm. ఎక్కడా లేరు వాళ్ళు మామూలుగా. అంటే నాకు ఇదంతా జరిగాక నేను ఇంటికి వెళ్ళాక నాకు రవి గారు ఫోన్ చేశారు. తను సినిమా గురించి ఏమీ మాట్లాడలే. Hmm. నీకు బాగాలేదని విన్నాను, ఎలా ఉంది ఇప్పుడు, ఏమైంది అని, ఇంతే ఓకే. చెప్పాను. జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు, ఇంతే. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మీరు ఇది వరకు సినిమా రిలీజ్కు ముందు అర్హత అని ఓడు వాడి ఉమ్, ఆడియన్స్ని హర్ట్ చేశారు. ఉమ్, ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఎంతో కొంత పడిందని నిర్మాతలు నమ్మారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. ఓకే. దీని గురించి మీరు సమాధానం ఇచ్చే ముందు అసలు ఆ రోజు ఏం మాట్లాడారు? మణిరత్నం గారి గురించి ప్రస్తావన, టగ్ లైఫ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. సో ఎప్పటి నుంచో మణిరత్నం గారి సినిమాలు చూసి ఆ లవ్ అనుభవించి ఇప్పుడు ఆ పెయిన్ భరించే వాళ్ళు ఒక మాట అంటే వారికి అర్హత ఉంటుంది. ఇప్పుడు అసలు మణిరత్నం ఎవరో తెలియని వాళ్ళు కూడా మణిరత్నం గారికి సినిమాలు ఎలా తీయాలో చెప్తున్నారు అని మీరు అన్నది ఎగ్జాక్ట్గా మాటలైతే ఇవే. ఎందుకు అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది? తర్వాత మీరు ఎందుకు అనవసరంగా ఈ మాట వాడేనని ఏమైనా బాధపడ్డారా? ఈ మాట వాడాను అనేది నేను బాధపడలేదు, కానీ కొన్నిసార్లు ఓపెన్ అవ్వకపోవడమే మంచిదనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అది రామశంకర్ శ్రీకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకుంటా నేను, అందులోకి వెళ్ళి క్లియర్గా మీరు చూసుకుంటే నేను ఎక్కడ ప్రేక్షకుడికి ఒక సినిమా చూశాక దాని గురించి చెప్పే అర్హత ఉండాలి అని నేను అనలేదు. యాజ్ ఇట్ ఈస్ నా మాట ఇదే. అంటే ఒక 40 సంవత్సరాలు సౌత్ ఇండియన్ సినిమాకి ఎంతో కృషి చేసిన ఒక వ్యక్తిని మీరు సినిమాలు తీయడం నువ్వు ఆపేయి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు సినిమాలు తీయొద్దురా నాయన అనడానికి ఒకటి మనకేం హక్కు ఉంది అనేదాన్ని నేను ఒకసారి అర్హత చూసుకోండి అన్నాను. ఆ మాట అనడానికన్నా నేను నువ్వు సినిమా చూశాక నువ్వు తిడతావో, ఇంకోటి ఇస్తావో, ఖండిస్తావో, నువ్వు చేసుకో నువ్వు పెట్టిన డబ్బులకి. నువ్వు మహా అయితే ఏమనగలుగుతావు? ఒరే నీ సినిమాలకు నేను రానురా బాబు అని. నువ్వు సినిమాలు తీయొద్దనే హక్కు నీకు ఎక్కడిది? ఆ మాట అయితే అనకూడదు అనే హక్కు లేదు. అది ఇప్పుడు నేను దానికి ఏమన్నాను, నేను అలాంటి ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు నేను అర్హత ఎత్తుక్కుంటా అన్నా. ఇది ఎవరో ఒక వ్యక్తి తీసి ముక్కలు ముక్కలుగా కోసి చాలా సెలెక్టివ్గా అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు తెలియని వాళ్ళు, ఆబ్వియస్లీ చాలా మందికి మనం తెలియదు, సినిమా తెలియదు, వాడు ఏదో ఎమోషన్లో తమ్నైల్ చూసి ఓపెన్ చేస్తాడు. ఆడియన్స్కి అర్హత ఉందా అంటే ప్రతి ఒక్కడు ఆడియనే కాబట్టి ఇదేంటి మన గురించి అన్నాడా అని వాడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసినప్పుడు ముక్కలు ముక్కలే ప్రజెంట్ చేశారు, పూర్తిగా ప్రజెంట్ చేయలేదు. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు అంటే మనకి ఒక చాలా ఫేమస్ ఆర్ట్ ఉంటుంది. ఒక టీవీ ఉండి కత్తి పట్టుకున్న ఒక షాడోలో ఓన్లీ కత్తి మాత్రమే వస్తుంది అనమాట. అవును, అంతే సెలెక్టెడ్గా మనం అంతే చూపిస్తున్నాం, బయట ఏం పోతే తెలీదు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి అయింది అందరికీ. నేను అర్హత అనేది నేను దేని గురించి అన్నాను? ఆబ్వియస్లీ అంటే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా పోయినప్పుడు ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా త్రివిక్రమ్ గారిని ఇదే మాట అంటే నువ్వు సినిమాలు తీయడం ఆపే ఇంకా అంటే ఎవరైనా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఈరోజు తెలుగు భాష, తెలుగు డైలాగ్ని తను ఒక 15 years తన భుజాల మీద మోసి అసలు ఆర్ట్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి అని సాధారణ ప్రేక్షకుడు అప్రిషియేట్ చేసేలా చేశాడు అతను. ఫ్లాపు, హిట్టు, సినిమా బాగుండడం బాగుండకపోవడం అతీతం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. నేను అది మాట్లాడినా, క్లియర్ కట్గా నేను అన్నది అది. అంటే ఒక వ్యక్తి గొంతు పిసుకుతూ అతను కళాకారుడే కాదు, నీ లోపల నుంచి స్పందించే కళ ఆపేయి, తీయక ఇంక నువ్వు అని అనే హక్కు, అర్హత మనకుందా? ఆ మాట అనాలంటే అర్హత ఉండాలి అన్న. దాన్ని ఆ సదరు ఎవరైతే నాతో ఉన్నాడో రామ్ చాలా క్లియర్గా, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అనొచ్చా అంటే లీనియన్స్ తీసుకుని నేనేమన్నాను. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనం నాన్న తిడితే పడతాం, బయట ఇంకోటంటే మనం పడం. ఇద్దరు మనుషులే. ఇక్కడ మనకు ఒక బాండ్ ఉంది మన నాన్నతో. అవును, కష్ట నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఒక టాలరెన్స్ ఉంటుంది మనకి. ఆ మాటలో నేను అన్నా, ఓకే 40 సంవత్సరాల నుంచి మీ ప్రేమ మీదంతా అతనికి ఇస్తారు కాబట్టి వాళ్ళు అనొచ్చు అన్న నేను. అంటే దాన్ని మీరు చూసుకుంటే అందులో చాలా క్లియర్గా నేను అక్కడే ఎస్టాబ్లిష్ చేసేసా. ఇంకొకటి, చాలామంది ఆడియన్సే వచ్చి కింద కమెంట్లు చేస్తున్నారు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు. నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అంటే ఒక 100 మంది నా తరపున తను అన్నది ఇది కాదు అంటేనే
నేను ఎవరికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను అందుకే ఈ రోజు మీరు తీసేంత వరకు నేను ఎక్కడ ఒక రైటింగ్లో కూడా నేను పెట్టలేదు. అవును. ఎంతసేపు అండి, ఇప్పుడు నాకు ఏదో కొంతమంది ఉన్నారు 14, 10, 16, 17 వేల మంది నాకు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను చెప్పాలనుకుంటే పెట్టచ్చు అది, కానీ రియల్గా అది నన్ను ఏం హర్ట్ చేయలేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే భగవద్గీతలో మనకు మాట ఉంటుంది, నువ్వు ఎంత పెద్ద ముచ్చటైనా చెప్పు, వినేవాడి మనస్థితి బట్టి వాడికి అది అర్థమవుతుంది. అది నేను మార్చలేను. అంతే కదా. ఇదర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హెడ్. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. అలాగే కదండి పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా, మనకి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేసిన ఒక రివ్యూవర్ ఉన్నాడు ఒకప్పుడు, తను కూడా అర్హత అని మాట్లాడాడు. ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప స్టఫ్ ఉంది, ఎవరికైనా డబుల్ రేట్లు ఇచ్చేస్తారు, అతను అర్హత అని మాట్లాడడం వల్లే సినిమా పోయింది ఈరోజు, లేకపోతే సినిమా ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదండి. నాకు 23 సంవత్సరాల నుంచి జీవితంలో నాకు కాంటాక్ట్ లేని వ్యక్తులు నాకు ఈరోజు ఫోన్ చేశారు. నాకు మొన్న ఎవరో టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు చేస్తున్నారు, డైరెక్టర్లు చేశారు, ప్రొడ్యూసర్లు చేశారు. అంటే ఇది ఒక అపోహ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడలేదని, నేను అర్హత అన్నానని. ప్రేక్షకుడికి అలాంటిది ఏమి ఉండదండి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నాకు ఒకటి ట్యాగ్ చేసి పెట్టాడు, అసలు వీడు ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత మాట్లాడుతున్నాడు, ఏం పీకాడో చూద్దాం పదా అని నేను వెళ్ళాను భయ్యా, కానీ చూసి వచ్చాక చెప్తున్నా చాలా మంచి సినిమా తీసావు నువ్వు అని. అంటే ఆ మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం సినిమా మట్టుకే చూసి బయటికి వచ్చి వేరే రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే.